ప్రజాస్వామ్యంలో ప్రజాభిప్రాయం కీలకమైనది. ప్రజలు తమకు అందిన సమాచారాన్ని క్రోడీకరించుకొని, డైజెస్ట్ చేసుకొని, ఆలోచించి, తమ మేధో పరిణితి పెంచుకొని ఒక నిర్ణయం తీసుకుంటారు. పాలకులు కానీ, విధానాలు కానీ మంచా చెడా అని తెలుసుకోవడానికి ఈ ప్రజాభిప్రాయం చాలా కీలకం. ఈ ప్రజాభిప్రాయాన్ని కలిగించడంలో మీడియా పాత్ర ఎంతో ఉంది. మీడియా నుంచి సేకరించి వచ్చే సమాచారాన్ని పౌరులు చదువుకొని, డైజెస్ట్ చేసుకొని ఒక నిర్ణయం తీసుకుంటారు. అందుకే ప్రజాస్వామ్యానికి ఉన్న 4 స్తంభాలలో మీడియా కూడా ఒకటి, ఫోర్త్ ఎస్టేట్ కూడా ఒకటి అని చెప్తూ ఉంటారు. అందుకే మీడియాకు గౌరవం ఇస్తూ ఉంటారు. అయితే దురదృష్టవశాత్తు 2 తెలుగు రాష్ట్రాల్లో మీడియా గొంతు నొక్కటం పట్ల పాలకులు చాలా ఆసక్తిగా ఉన్నారు. మనకి అనుకూలంగానే మీడియా సంస్థల మీద ఉక్కుపాదం వేయాలి, వాటి ప్రసారాలు నిలిపివేయాలని అనుకోవడం ఎక్కువైతోంది. మొన్ననే అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఆంధ్రప్రదేశ్లో ఒక 3-4 ఛానళ్ళని బహిష్కరించింది, బాయ్కాట్ చేసింది, బ్యాన్ చేసింది అన్న వార్తలు కలవర పెడుతున్నాయి. అయితే ప్రభుత్వం ఇది అప్రకటిత బ్యాన్. ప్రభుత్వం కావాలని ఒక ఆర్డర్ ఇచ్చి చేసినది కాదు. ప్రభుత్వం నిన్ననే అధికారంలోకి వచ్చింది. ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వెళ్ళిపోగానే సాక్షి, TV9, 10 టీవీలని నిషేధిస్తున్నట్టు కేబుల్ సంఘం వాళ్ళు, ఆపరేటర్స్ ప్రకటించారు. వాళ్ళ ప్రసారాలు నిలిచిపోయినట్లు తెలుస్తుంది. దాంతో పత్రికా స్వేచ్ఛకి భంగం కలిగిందని ఛానల్స్ అంటున్నాయి. అది పట్టించుకునే నాదుడు ఎవడు లేకపోయాడు. అయితే సాక్షి న్యూస్ పేపర్ యజమాని వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్ళు కూడా ఇలాంటి అరాచకమే సాగింది. ఆవిడ ABN, ఆంధ్రజ్యోతి, TV5 కూడా ఈ విధంగానే బ్యాన్ చేశారు, అప్రకటిత నిషేధానికి గురి చేశారు. అట్లానే ఇక్కడ కేసీఆర్ గారు 10 ఏళ్ళు పాలిస్తున్నప్పుడు వచ్చిన ఆరంభంలో అయితే ఆంధ్రజ్యోతిని తనంటే పడని కొన్ని ఛానల్స్ కూడా అట్లనే చేశారు. ABN, ఆంధ్రజ్యోతి ముఖ్యంగా అన్నింటిలో బలైంది. అయితే ABN చేసింది కరెక్టా కాదా, TV9 చేసింది కరెక్టా కాదా అనే సిద్ధాంతంలోకి వెళ్తే ఎవరి పరిధి వాళ్ళు అతిక్రమించి చేస్తున్నట్టే కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఉన్న రాజకీయ, ఆర్థిక, సామాజిక వాతావరణంలో మనం ఇట్లా బ్యాన్ చేసుకుంటూ పోవటం కన్నా కూడా వేరే మార్గాలు అన్వేషిస్తే బాగుంటుంది. అయితే ఈ బ్యాన్ చేయటం అనే దానివల్ల వచ్చే సమస్య జర్నలిస్టులకి చాలా ఎక్కువగా ఉంది. సరే, మీడియా సంస్థలు వాటికి అనుకూలమైన రాజకీయ సిద్ధాంతాలని చెప్తూ ఉన్నాయి, ప్రసారం చేసుకుంటూ ఉన్నాయి. కానీ ఈ క్రమంలో ఈ ఆంబోతుల మధ్య పోరాటంలో నలిగిపోతున్న లేగదూడల్లాగా జర్నలిస్టుల పరిస్థితి ఉంది. బ్రాడ్గా చెప్పుకోవాలంటే జర్నలిస్టులు 2 రకాలుగా ఉంటారు. నిజమైన జర్నలిస్టులు, నిష్పాక్షికమైన జర్నలిస్టులు, నికార్సైన జర్నలిస్టులు. వీళ్ళు జర్నలిజం కోసం తప్పిస్తుంటారు. వీళ్ళందరూ కూడా ఎన్నో కష్ట నష్టాలు కోర్చి జర్నలిజంలోకి వచ్చేది నిజమైన సేవ చేయటం కోసం వస్తారు. వాళ్ళు జర్నలిస్టులు, నిజమైన జర్నలిస్టులు, వాళ్ళు నిష్పాక్షికమైన జర్నలిస్టులు, వాళ్ళు నికార్సైన జర్నలిస్టులు. ఇంకొకళ్ళు అంటే రాజకీయ జర్నలిస్టులు, రాజభక్తి జర్నలిస్టులు. ఈ 2 కేటగిరీల్లో ఏ కేటగిరీలో మీరు ఉంటారంటే 99% జర్నలిస్టులు నీచాలోనే ఉండడానికి ట్రై చేస్తారు, నిజమైన జర్నలిస్ట్గా ఉండడానికి ట్రై చేస్తారు, అదే కోరుకుంటారు. కానీ ఈ పోరాటంలో, ఈ రాజకీయ వ్యాపార ధోరణి మిళితమైన ఈ పోరాటంలో జర్నలిస్టులు సమిధలైపోతున్నారు. ఇది చాలా బాధాకరం. జర్నలిస్టులు నేను నిష్పాక్షికంగా పనిచేశాననే పరిస్థితి లేకపోవడం బాధాకరం. ఇది కష్టమైన కాలం. 1990 తర్వాత జర్నలిజంలోకి ప్రవేశించిన చాలా మంది జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్య ఏంటంటే, మీడియా సంస్థలు ఒక రాజకీయ కోణంలోకి వెళ్ళిపోవటం వల్ల, వాటికి కూడా ఒక రాజకీయ సిద్ధాంతాలు అలవరుచుకోవటం వల్ల, వాటి అదే ఎజెండాగా కావటం వల్ల ప్రజల ఎజెండా పక్కన పెట్టి ఈ మీడియా నడుపుతున్నాయి. దాంతో జర్నలిస్టులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అయితే ఈ బతక నేర్చిన జర్నలిస్టులు కొంతమంది ఉండి వాళ్ళు ఏదో ఒక రకంగా బతుకుతున్నారు. కొంతమంది ఈ పరిస్థితి, దారుణమైన పరిస్థితి రావడానికి కారణం ఎవరు అని ఈ మేధావులు, విద్యావంతులు ప్రశ్నిస్తే జర్నలిస్టుల వైపు నుంచి పోరాడే గళం లేకపోవటం
ఒక పెద్ద కారణంగా కనిపిస్తుంటుంది. జర్నలిస్టుల సమస్యలు ఇవి పరిష్కరించాలి అని చెప్పే జర్నలిస్టు సంఘాల నాయకులు కూడా రాజకీయ పార్టీలు, చాలా మంది రాజకీయ పార్టీలతో అంటకాగటం పెద్ద సమస్యకు దారితీస్తుంది. ఎవరి స్వప్రయోజనం వాళ్ళు చూసుకుండటం వల్ల జర్నలిజంలో ఉన్న వాళ్ళు చాలా మంది మానసిక వేదనకు గురవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మేము శత్రుభావంతో ఉండము, ఎట్టి పరిస్థితుల్లో మేము సమభావంతో ఉంటాము, మాకు కక్ష సాధింపు ఉండదు అని అటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రభుత్వం ఏర్పాటులో కీలక భూమిక పోషించిన పవన్ కళ్యాణ్ గారు కూడా అదే మాట చెప్తున్నారు. కాబట్టి ఈ బ్యాన్లని నిషేధించి వాటికి కూడా ఒక అవకాశం ఇవ్వండి, ఇచ్చి కావాలంటే ఒక నియమ నిబంధనలు పెట్టి ఇట్లా ఈ విధమైన వార్తలే ఇవ్వండి, మరీ ప్రభుత్వ వెర్షన్ లేకుండా మీ ఇష్టం వచ్చిన వార్తలు ప్రసారం చేయకండి, విషతుల్యమైన వార్తలు ప్రచారం చేయకండి అని ఒకటి కమిషన్ ఉండాలి. నిజానికి ఇప్పుడున్న మీడియా సంస్థలు ఇటు తెలుగు 2 రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితి ఏంటంటే ఈ మీడియా వ్యవస్థను నియంత్రించే ఒక యంత్రాంగం లేకపోవడం, ప్రభుత్వాలు అది పట్టించుకోకపోవడం. నిజానికి విద్యావంతులు అది చేయవచ్చు. నేను జర్నలిజంలో పిహెచ్డి చేసి ఉన్నాను, తెలుగు ఇంగ్లీష్ జర్నలిజంలో అనుభవం గడించి ఉన్నా. నేను చాలా పరిశోధన చేస్తే అర్థమైందంటే నిజానికి ఈ మీడియా సంస్థలన్నింటినీ నియంత్రించడానికి, వాటన్నిటిని కూర్చోబెట్టి మాట్లాడటానికి ఒక యంత్రాంగం అవసరం. అది చేయవచ్చు, కానీ ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు. దానివల్లనే చాలా వరకు సమస్య వస్తుంది. ఎడిటర్ల సమావేశం ఏర్పాటు చేసి మనందరికీ నియమ నిబంధనలు ఇవ్వన్నాయి, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ఎట్లున్నాయి, ఇదంతా పాటిద్దాం, మనం సమాజం కోసం పాటిద్దాము అనే ఒక ప్రయత్నం జరగట్లేదు. ఆ ప్రయత్నం జరగకపోవటం వల్లనే ఈ దుస్థితి వస్తుంది. అయితే ఒక విషయం పాలకులందరూ గుర్తుంచుకోవాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న తప్పని కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు చేసింది తప్పని కానీ అనే పరిస్థితి లేదు. ఎందుకంటే మొత్తం వాతావరణం కలుషితం అయిపోయింది. వారు పంటికి పన్ను కంటికి కన్ను అనే సిద్ధాంతాన్ని నమ్మాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంత కసిగా ఉన్నారు. కాబట్టి ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని అనలేని ఒక దుస్థితిలో ఉన్నాం మనం ఇప్పుడు. కానీ మొత్తం మీద మీడియాని మనము ఎట్లాగైనా పరిరక్షించుకోవాలి. స్వచ్ఛమైన సమాచారమే ప్రజల దగ్గరికి వెళ్ళే ఏర్పాటు చేయాలి. దుష్ప్రచారాలు ఆపాలి. దుష్ప్రచారం ఆపాలని ఈ నిషేధానికి గురైన సంస్థలు కూడా ఆలోచించాలి. ఇష్టం వచ్చిన వార్తలు ప్రసారం చేస్తుంటే అధికారంలో ఉన్న వాళ్ళకి నిజంగానే కోపం వస్తుంటుంది కదా. కాబట్టి ఇప్పటికైనా అందరూ కలిసి సమన్వయంగా ఆలోచించి కలిసి కూర్చొని పద్ధతి మార్చుకొని ప్రజల శ్రేయస్సు దృష్ట్యా, ప్రజాస్వామ్య పరిరక్షణ దృష్ట్యా మీడియాని కాపాడాలి. ముఖ్యంగా అందులో పనిచేసే అమాయకులైన జర్నలిస్టులు, వృత్తిని నమ్ముకున్న జర్నలిస్టులని ఆదుకోవాలి. వాళ్ళ మానసిక వేదనను తగ్గించాలి. అయితే ఒక విషయం, ఏ పక్షమైనా సరే, అధికార పక్షమైనా విపక్షమైనా ఒకటి మాత్రం గుర్తుంచుకోవాలి, మీడియాను అతిగా వాడుకున్న ఎవరు కూడా బతికి బట్టకట్టలేదు. అది చారిత్రక సత్యం. అది హిట్లర్ కాలంలో గోబెల్స్ దగ్గర నుంచి మీరు ఎవరిని తీసుకున్నా కూడా, కేసీఆర్ గారికి జరిగిన అదే, జగన్మోహన్ రెడ్డి గారికి జరిగిన అదే. మీడియా అతి వాడకమే కొంప ముంచుతుంది. ఆ సూత్రం ఎవరికైనా వర్తిస్తుంది. మీడియా నిజానికి భస్మాసుర హస్తం లాంటిది. మోహినిలాగా మనం మీడియాని నాట్యం చేయిస్తే అది మన తల మీద, అంటే పాలకుల తల మీద చేయి పెట్టి పాలకులని భస్మం చేస్తుంది. ఇది చారిత్రక సత్యం. ఇది అవగాహన చేసుకొని అందరూ ప్రవర్తిస్తే ప్రజలకి, ప్రజాస్వామ్యానికి మంచిది.